ఓబులాపురం మైనింగ్ కేసులో తుది తీర్పు చెప్పింది నాంపల్లి సిబిఐ కోర్టు. కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిని దోషిగా తేల్చింది సిబిఐ కోర్టు. ఆయనకు 7 ఏళ్ల జైలు శిక్ష వేసింది కోర్టు. కేసులో A1 గా శ్రీనివాస్ రెడ్డి, A2 గా గాలి జనార్దన్ రెడ్డి, A3 రాజగోపాల్, A4 ఓబులాపురం మైనింగ్ కంపెనీ, A7 గా అలీఖాన్ కు శిక్ష ఖరారు చేసింది కోర్టు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రిటైర్డ్ IAS కృపానందంను నిర్దోషులుగా తేల్చింది కోర్టు. 13 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఇవాళ ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ నెల 10 లోపు తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వగా ఇవాళ తీర్పు ప్రకటించింది కోర్టు. కేసులో గాలి జనార్దన్ రెడ్డి సహా 9 మందిపై అభియోగాలు మోపింది సిబిఐ. వారిలో IAS శ్రీలక్ష్మిపై కేసును హైకోర్టు కొట్టివేయగా ఒకరు చనిపోయారు. ఓబులాపురం శిక్షల ఖరారుపై డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, అప్డేట్స్ ఏంటి? ఓబులాపురం మైనింగ్ కేసు వ్యవహారంలో సిబిఐ కోర్టు సంచలనమైనటువంటి తీర్పు వెలువరించింది. ఇందులో చూసినట్టయితే 5గురికి కూడా శిక్ష ఖరారు చేయడం జరిగింది. మరో ఇద్దరైనటువంటి మాజీ మంత్రి అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి, అదేవిధంగా రిటైర్డ్ IAS అధికారి అయినటువంటి కృపానందకు క్లీన్ చిట్ ఇందులో ఊరట దొరికిందని చెప్పొచ్చు. అయితే ఈ కేసులో చూసినట్టయితే 2007 నుంచి సుమారుగా 14 ఏళ్ల పాటు కొనసాగినటువంటి ఓబులాపురం మైనింగ్ కేసు వ్యవహారంలో చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా కర్ణాటక సరిహద్దు అయినటువంటి ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈ ఏదైతే ఐరన్ ఓర్ను తవ్వి విదేశాలకు తరలింపు చేసినటువంటి వ్యవహారంలో కోట్లాది రూపాయలు, సుమారుగా 8 నుంచి 1000 కోట్ల రూపాయల మేరకు ప్రజాధనం లూటీ అయిందనే అభియోగాలపైన సిబిఐ సుదీర్ఘంగా విచారణ కొనసాగించింది. ఈ క్రమంలో మొత్తం 7 పైన కూడా ఛార్జ్షీట్ వేయడం జరిగింది. ఇందులో చూసినట్టయితే IAS శ్రీలక్ష్మిపై ఉన్నటువంటి అభియోగాలు ఉన్నటువంటి క్రమంలో ఆమె అప్పుడున్నటువంటి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించినటువంటి క్రమంలో ఆమెకు క్లీన్ చిట్ దొరికింది. ఆ తర్వాత ఇందులో లింగారెడ్డి అనే వ్యక్తి కూడా ఉన్నటువంటి క్రమంలో ఆయన ఆకస్మిక మరణం తర్వాత కూడా మొత్తం మీద ఈ 5గురు ఉన్నారు. ఈ 5గురికి చూసినట్టయితే ముఖ్యంగా ఇందులో శిక్షలు ఖరారు చేయడం జరిగింది. ఆ శిక్షలు ఖరారు చేసినటువంటి క్రమంలో ఇందులో A1గా ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డికి 7 సంవత్సరాల పాటు జైలు శిక్ష, అదేవిధంగా గాలి జనార్దన్ రెడ్డికి 7 సంవత్సరాల జైలు శిక్ష ఖరారు చేయడం జరిగింది. మిగతా వారికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా శిక్షలకు సంబంధించినటువంటి పూర్తి తీర్పు రానున్నది. ముఖ్యంగా చూసినట్టయితే గాలి జనార్దన్ రెడ్డికి 7 సంవత్సరాల శిక్ష విధించినటువంటి క్రమంలో ఆయన కోర్టుకు అప్పీల్ చేశారు కొన్ని విషయాలపైన. తాను గంగావతిలోను అదేవిధంగా ఓబులాపురం అక్కడ చాలా వరకు తాను ప్రజాసేవలో ఉన్నాను కాబట్టి తాను సామాజిక సేవలోను ఉన్నటువంటి క్రమంలో తనకు జైలు శిక్షను మినహాయింపు చేయాలి, తగ్గించాలి. తాను సుమారుగా 4 ఏళ్ల పాటుగాను ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్నాను కాబట్టి తన వయసు చాలా చిన్నది, అదేవిధంగా ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తిని కాబట్టి తనకు శిక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలన్నటువంటి కోరినటువంటి క్రమంలో జడ్జి మాత్రము నీకు 10 సంవత్సరాల జైలు శిక్ష ఎందుకు వేయకూడదు, అదేవిధంగా యావజ్జీవ శిక్ష ఎందుకు వేయకూడదు అంటూ కూడా జడ్జి ఒకంత ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాకుండా గాలి జనార్దన్ రెడ్డి బంధువైనటువంటి శ్రీనివాస్ రెడ్డికి కూడా ఇందులో 7 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. మొత్తం మీద సుమారుగా 14 ఏళ్ల పాటు సాగినటువంటి ఈ ఓబులాపురం మైనింగ్ కేసు వ్యవహారంలో చాలా వరకు రాజకీయ ప్రకంపనలు లేవనెత్తింది. అదేవిధంగా బ్యూరోక్రాట్స్లలో చాలా వరకు అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణలపైన కూడా సుదీర్ఘంగా సాగినటువంటి ఈ కేసు చాలా వరకు మలుపులు తిరిగింది. అదేవిధంగా అప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే అప్పుడున్నటువంటి పరిశ్రమల శాఖ సెక్రటరీగా కొనసాగినటువంటి కృపానందపైన అభియోగాలు రావడము, అదేవిధంగా శ్రీలక్ష్మి పైన అభియోగాలతోటి ఒకంత బ్యూరోక్రాట్లలో చాలా వరకు రాజకీయపరమైనటువంటి చర్చలు కొనసాగాయి. మరోవైపున చూసినట్టయితే ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డి అప్పుడున్నటువంటి ప్రభుత్వాలను మేనేజ్ చేయడం కావచ్చు, IAS అధికారులనుతో పాటు బ్యూరోక్రాట్స్ని అంతా కూడా చాలా వరకు ప్రభావితం చేసి అప్పుడున్నటువంటి ప్రజాధనాన్ని సుమారుగా 1000 కోట్ల రూపాయలను లూటీ చేశారనే అభియోగాలపైననే సిబిఐ చాలా దర్యాప్తు కొనసాగించింది. పలువురిపైన ఛార్జ్షీట్ వేసింది. ఇందులో చూసినట్టయితే 3337 డాక్యుమెంట్లను వెరిఫై చేసింది. 290 పైగా మందిని సాక్షులను వారి విచారించి వాళ్ళ ఎవిడెన్స్లను కూడా కలెక్ట్ చేసింది. ఈ క్రమంలోనే చూసినట్టయితే
ఒక వ్యక్తి అంటే లింగారెడ్డి అభియోగాలు ఉన్న వ్యక్తి మరణించడము, మరోవైపున చూసినట్టయితే శ్రీలక్ష్మికి ఇందులో రిలీఫ్ రావడము, ఆ తర్వాత చూసినట్టయితే మైనింగ్ అంటే ఓబులాపురం మైనింగ్ కేసు వ్యవహారంలో గాలి జనార్దన్ రెడ్డి చాలా వరకు ఇక్కడ ఉన్నటువంటి అంటే ఐరన్ ఓర్నంతా కూడా ఈ అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున డంపు చేసి ఆ తర్వాత అక్కడి నుంచి విదేశాలకు అమ్మేసి వందలాది కోట్ల రూపాయలను ఆయన సంపాదించడము, అదేవిధంగా ఆయనకున్నటువంటి ఏదైతే ఆయన బంధువు అయినటువంటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, అప్పుడున్నటువంటి విడి రాజగోపాల్ డైరెక్టర్గా కూడా కొనసాగారు, అదేవిధంగా అలీఖాన్ ఇందులో ఉన్నారు. మొత్తం మీద ఈ ఆయన టీం అంతా కూడా పలు అభియోగాలు ఎదుర్కొని ఆ తర్వాత అంటే 14 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సాగినటువంటి విచారణలో సిబిఐ ఈరోజు సంచలనమైనటువంటి తీర్పు రావడం జరిగింది. గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఆయన బంధువైనటువంటి శ్రీనివాసరెడ్డికి చెరో 7 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో 4 నిందితులను పై కేసు నిర్ధారణ అయిందని చెప్పేసి వారికి ఒక్కొక్కరిపైన 7 సంవత్సరాల శిక్షను విధిస్తూ తీర్పు చెప్పడం జరిగింది. దీంట్లో ఏటుగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డి ఇప్పటికే 4 సంవత్సరాల పాటు జైలు జీవితం గడపడం. మరి దాని ప్రస్తావన ఏమని ఇచ్చారా? ఆయన చెప్పడం జరిగింది, నాకు ఆల్రెడీ మోర్ దాన్ 3.5 years నేను జైల్లో ఉన్నాను అని చెప్తే 7 సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరిగింది. ఆ మిగతా జైలు శిక్షను ఒకవేళ హైకోర్టులో అప్పీల్ చేసుకున్న తర్వాత కూడా కన్ఫర్మ్ అయితే ఆ మిగతా జైలు శిక్షను అనుభవించే అవకాశం ఉంది. కృపానందం గారు A2, సబితా ఇంద్రారెడ్డి గారు ఎక్స్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారి మీద కేసు నిరూపణ కాలేదు కాబట్టి వారిని నిర్దోషులుగా కోర్టు తీర్పు చెప్తూ వారిని విడుదల చేయడం జరిగింది. అప్పీల్కు లేదు. అప్పీల్ ఇప్పుడు 7 సంవత్సరాల జైలు శిక్ష కాబట్టి వాళ్ళు డైరెక్ట్ జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ బెయిల్ ఇచ్చే ఆస్కారం లేదు. 3 సంవత్సరాల పైన శిక్ష విధించిన ఏ వ్యక్తికైనా ఇక్కడ బెయిల్ ఇచ్చే ఆస్కారం లేదు. వారు ఇప్పుడు వాళ్ళని జైలుకు తరలిస్తారు. వారు హైకోర్టులో అప్పీల్ చేసుకున్న తర్వాత వారికి బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే జైలుకు వెళ్తారు. అసలు మేము రికార్డు ప్రకారము మా వాళ్ళే ఎగ్జామ్ చేశారు. ఏంటంటే మైనింగ్ రేసింగ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. మైనింగ్ రేసింగ్ కాంట్రాక్ట్ ప్రకారం రికార్డ్స్ ప్రకారము 1,52,00,000 మెట్రిక్ టన్స్ మేము రేజ్ చేశామని చెప్పి మనకి మన కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు చెప్పారు. మేము లీగల్గా యాజ్ పర్ ది ADM రికార్డ్స్ విత్ పర్మిట్స్ 1,40,00,000 పర్మిట్స్ ఉన్నాయి. కాబట్టి మనం అక్కడ ఇల్లీగల్ చేసిందనే ఓర్ అనేది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేది ఎలాంటి ఎవిడెన్స్ లేదు. సిబిఐ ఆధారాలు అన్ని ఏ ఆధారాలు అయితే సిబిఐ చూపించాలనుకుందో ఆ ఆధారాలే వాళ్ళ అగెనిస్టే ఉన్నాయి. కానీ కోర్టు ఏంటంటే వన్ సైడ్ ఏంటంటే ఇది చెప్పాను కాబట్టి పొలిటికల్ మోటివేటెడ్ ఉంది. అదే కాకుండా ఇది ఆల్రెడీ హైప్ క్రియేట్ చేసి ఆల్ ఓవర్ ఇండియాలో కేసు హైప్ క్రియేట్ చేయడం వల్ల అది వన్ సైడ్. ఇది జనరల్గా లోయర్ జ్యుడిషియల్ జడ్జెస్ ఎట్లుంటే కొంచెం భయం ఉంటుంది, ఫియర్ ఆఫ్ ది జాబ్. సో ఈవెన్ ఈ కేసులో ఎలాంటి ఎవిడెన్స్ అయితే మోర్ సింపుల్ ఈజ్ ఓన్లీ మోరల్ కన్విక్షన్. నిందితులకు ఫుల్ ఛాన్స్ ఉంది. విల్ గెట్ అక్విటల్ ఇన్ దిస్ కేస్ అండ్ విల్ గో ఆఫ్టర్ గోయింగ్ త్రూ ద జడ్జ్మెంట్. కాపీ ఇంకా ఇవ్వలేదు. ఆఫ్టర్ గోయింగ్ త్రూ విత్ ద జడ్జ్మెంట్ విల్ ఫైల్ అన్ అపీల్. వీఆర్ హ్యావింగ్ ఎ క్లియర్ గ్రౌండ్స్. విల్ గెట్ అక్విటల్ విత్ ఇన్ ఎ షార్ట్ పీరియడ్. వీ విల్ సీ ద సేమ్ థింగ్. నౌ దే హావ్ టు టేక్ యాజ్ ద 7 years ఉంది కాబట్టి సస్పెన్షన్కు ఛాన్స్ లేదు. 3 years లోపల ఉంటే మాత్రం అప్పుడు ఆల్రెడీ సెట్ ఆఫ్ అయ్యేది. ఎందుకంటే ఆల్రెడీ అక్యూజ్ దే ఆర్ ఆల్రెడీ ఇన్ జ్యుడిషియల్ కస్టడీ ఫర్ మోర్ దెన్ 3 years. సో యాజ్ ద కన్విక్షన్ వాజ్ 7 years, there is no chance of filing petition. 3 సంవత్సరాల 4 నెలల 18 రోజులు ఆల్రెడీ జైల్లో ఉన్నారు. కోర్టు ఎందుకంటే కోర్టు 7 years పనిష్మెంట్ ఇచ్చింది కాబట్టి సస్పెన్షన్ కి ఇప్పుడు ఛాన్స్ లేదు. సార్, శిక్ష ఖరారు చేసే సమయంలో గాలి జనార్దన్ రెడ్డి ఏమన్నా రిక్వెస్ట్ చేయడం జరిగిందా? రిక్వెస్ట్ చేశారు. తను ప్రజాప్రతినిధే కాకుండా తను ఇంతకుముందు ఫైనాన్స్ నడిపించాను, అలాగే 4,000 మంది ఎంప్లాయీస్ కూడా నేను వాళ్ళకు జీవనాధారం కల్పించాను. అదే కాకుండా ఇంతవరకు నేను ఎలాంటిది అన్యాయం కానీ ఏది కానీ చేయలేదు. ఈ కేసు వల్ల